రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం 50వ మహాజన సభ సంఘం అధ్యక్షుడు కొత్తకురుమ సత్తయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులతో పాటు రైతులు, సహకార శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొత్తకురుమ సత్తయ్య మాట్లాడుతూ రైతులు ఇప్పటి వరకు తీసుకున్న పంట రుణాలు, ఆర్థిక సంవత్సరంలో చెల్లించవలసిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల కిస్తులను సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి దోహదపడ్డ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2018లో అర్హులైన 308 మంది రైతులకు రుణమాఫీ చేశామని, కోహెడలో 5 ఎకరాల స్థలంలో 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 2 గోదాములు పూర్తి చేశామన్నారు. ఇంకా 1500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంలో ఉందన్నారు. సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు. సంఘం సెక్రటరీ వై రామదాస్ మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంఘంలో జరిగిన లావాదేవీల జమా ఖర్చులను వివరిస్తూ 50వ సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం వైస్ చైర్మన్ కొత్త రామరెడ్డి మాట్లాడుతూ 50వ మహాజన సభా సమావేశానికి అందరి సహాయ సహకారాలతో జరుపుకొని లావాదేవీలను కూలంకుషంగా చర్చించామన్నారు. డైరెక్టర్లలో ఒకరైన వంగేటి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘంలో కొత్తగా చేర్చబడ్డ సభ్యుల సభ్యత్వాన్ని గురించి మరియు ఆర్థిక సంవత్సరం జమా ఖర్చులు మరియు బైలా ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొత్తకురుమ సత్తయ్యతో పాటు ఉపాధ్యక్షుడు కొత్త రామరెడ్డి, సిఇఓ వై రామదాస్, డైరెక్టర్లు చెక్క లక్ష్మమ్మ, సామా సంజీవరెడ్డి, కుత్తాడి నరసింగరావు, వంగేటి లక్ష్మారెడ్డి, కొండ్రు స్వప్న, చాపల యాదగిరి, శీలం లక్ష్మమ్మ, జక్కా కృష్ణారెడ్డి, సామ సత్యనారాయణ రెడ్డి, జక్కా రామరెడ్డి, జిట్టా భార్గవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తుర్కయంజాల్ రైతు సహకార సంఘం 50వ సర్వసభ సమావేశాన్ని మరి భారీ ఎత్తున రైతులు, మరి మా పాలకవర్గం సభ్యులు అందరూ విజయవంతం చేసినందుకు మరి ప్రతి రైతుకు, ప్రతి ప్రెస్ సోదరులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గత 1976లో స్థాపించబడిన రైతు సహకార సంఘం రాష్ట్రంలోనే దాదాపు 300 కోట్లు టర్నోవర్ ఉన్న సొసైటీ ఏదన్నా ఉన్నదంటే అది తుర్కయంజాల్ సొసైటీ అని కూడా సభాముఖంగా చెప్తున్నాను. ఈరోజు మరి భారీ నిధులు దాదాపు ఒక్కొక్క రైతుకు 20 లక్షలు ఎల్టీ లోను, ఇంకో 2 లక్షలు క్రాప్ లోను, ఒక్కో రైతుకు 22 లక్షల చొప్పున ఇవ్వడం కూడా మా పాలకవర్గానికి సాధ్యమైంది. అదే కాకుండా ఈరోజు కొత్తగా కూడా హౌసింగ్ లోను 75 లక్షల హౌసింగ్ లోను, మరి స్టడీ లోను ఒక 35 లక్షల స్టడీ లోను, మరి మార్ట్గేజ్ లోన్ కూడా మార్ట్గేజ్ లోన్ కూడా 35 లక్షలు. మరి రైతులు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతుకు కూడా మరి ట్రాక్టర్లు, 10 ఎకరాలు ఉన్న రైతుకు జేసీపీ కూడా ఇవ్వాలని ఈ వేదిక ద్వారా తీర్మానం కూడా చేయడం జరిగింది. రానున్న కాలంలో ఇంకా ముందు రైతులకు ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా అవి తీర్చడానికి మా పాలకవర్గం మేము మరి ఇంకా ముందుకు తీసుకుపోతాం. దానికి మా గతంలో ఉన్న ప్రభుత్వం మరి 5 ఎకరాల భూమి కూడా సర్వే నెంబర్ 507లో ఇవ్వడం జరిగింది. దానికి నాబార్డు టెస్కాప్ ద్వారా 8.5 కోట్లు లోన్ తీసుకొని గోడాములు కూడా పూర్తి చేయడం జరిగింది. అవే కాకుండా కూల్ స్టోరేజ్ కూడా ఒక 15 రోజుల్లో పూర్తి అవుతుంది. అవి కూడా ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం కూడా త్వరలో చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది, కోడ్ తర్వాతనే ఓపెన్ చేస్తాము. ఇంకా రానున్న కాలంలో రైతులకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటినీ తీర్చడానికి మా పాలకవర్గం మేమందరం కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను.